ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ స్థలములు అను శీర్షికలో అబ్రహాము గారి యొక్క సొంత ఊరు అయిన ఊరు అను పట్టణము, ఊర్ అనేటువంటి పట్టణము, కల్దీయుల పట్టణము, మెసొపొతేమియా ప్రాంతమునకు చెందినటువంటి పట్టణము. అబ్రహాము హరానుకు రాకమునుపు ఊరు అను పట్టణములో అతని యొక్క తండ్రి తెరహు నివాసముంటున్నాడు. తెరహునకు 3 కుమారులు, అబ్రహాము, నాహోరు, హారాను. అబ్రహాము, నాహోరు, హారాను. హారాను తెరహు కంటే ముందుగా కల్దీయుల పట్టణములో ఊరు అను పట్టణములోనే మృతి పొందాడు. తెరహు ముందుగానే మృతి పొందాడు. అలాగే తెరహు మృతి పొందిన తరువాత దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. పిలిచినప్పుడు తన తండ్రి అయిన తెరహును, తన అన్నగారైన హారాను కుమారుడైన లోతును వెంటబెట్టుకొని అతడు తన భార్యను వెంటబెట్టుకొని ఆ స్థలమును విడిచి హారానుకు వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము ప్రారంభపు వచనము నుండి పరిశుద్ధ లేఖనాలను మనము గమనిస్తున్నప్పుడు, స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడటానికి ముందస్తున చేసిన ప్రసంగాన అబ్రహాముతో ప్రారంభించాడు. స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినండి. మన పితరుడైన అబ్రహాము హరానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఊరు అనేటువంటి పట్టణము ఇరాక్ దేశంగా పిలువబడుతోంది. ఇది దానియేలు గ్రంథము కాలమున మనము నెబుకద్నెజరు కల్దీయుల పట్టణమునకు రాజుగా కనిపిస్తాడు. బబులోను అక్కడనే అభివృద్ధి చెందినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఈ యొక్క కల్దీయులు అనేవారు విగ్రహారాధికులు. ఈ విగ్రహారాధిక కుటుంబములో నుండి దేవుడు అబ్రహాము గారిని పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము యొక్క పితరులు విగ్రహారాధికులు. దేవుడు అబ్రహామును కల్దీయుల పట్టణమైన ఊరు నుండి ప్రత్యక్షమిచ్చి ఆయనను పిలుచుకున్నాడు. కావున ఈ ఊరు అనేటువంటి స్థలము మెసొపొతేమియాలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి స్థలం. అబ్రహాము గారికి, అతని తండ్రి అయిన తెరహు గారికి వ్యాపారాలు ఉన్నాయని భావిస్తారు. నాహోరు జీవించి ఉన్నాడు, తెరహు జీవించి ఉన్నాడు. సోదరుడైన హరాను మరణించాడు. హరాను కుమారుడైన లోతును బాధ్యత తీసుకున్నాడు. హరాను సోదరుడైన అబ్రహాము అతని యొక్క భార్య అయిన శారా బాధ్యత తీసుకుని తండ్రిని, చనిపోయిన సహోదరుని యొక్క కుమారుడైన లోతును వెంటబెట్టుకొని హరానుకు వచ్చి అక్కడ దే వెయిటెడ్ ఫర్ 10 years అని భావిస్తాం. 10 సంవత్సరాల వరకు అక్కడి నుండి వ్యాపారం చేశారని, ఆ తెరహు అను తండ్రి హరానులో మృతి చెందాడని, ఆ తరువాత అబ్రహామునకు దేవుడు మరల ప్రత్యక్షమై అతనిని ప్రయాణం చేసి పాలుతేనెలు ప్రవహించు దేశం కనానుకు బయలుదేరమన్నాడని, ఆ కారణం చేత అతడు నది దాటి, యూఫ్రటీస్ నది దాటి అతడు కనాను భూభాగం వైపు అతడు అడుగులు వేశాడు. కావున హీబ్రూ అనే పదానికి అర్థం ఏమిటంటే
ద వన్ హూ క్రాస్డ్ ద రివర్, నది దాటిన వ్యక్తి అని అర్థం. హీబ్రూ అంటే, హెబర్ అంటే నది, హీబ్రూ అంటే నది దాటినవాడు. కనుక అబ్రహాము నది దాటినవాడు. హీ వాజ్ ద ఫస్ట్ హీబ్రూ. కనుక ఈ ఇశ్రాయేలీయులను హీబ్రూస్ అని కూడా అన్నారు, అంటే హెబ్రీయులు అన్నారు. మనకు బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక అనే ఒక పుస్తకం కూడా ఉంటుంది. అంటే ద పీపుల్ హూ కేమ్ ఫ్రమ్ ద అదర్ బ్యాంక్ ఆఫ్ ద యూఫ్రటీస్, అవతల ఒడ్డు నుండి, మెసొపొటేమియా నుండి కానానుకు వచ్చినటువంటి బృందం అన్నమాట. ఈ ఊరును దేవుడు విడిచిపెట్టమని అనటానికి కలిగిన కారణములు, తన రక్షణ సంకల్పమును అబ్రహాము ద్వారా నెరవేర్చటం కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును అబ్రహాము యొక్క వంశములో జన్మింపచేయుటకు వాగ్దానం చేశాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నీ సంతానము వలన భూమి అందలి సకల వంశములు ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఇస్సాకు వలన కాదది, క్రీస్తు వలన సంభవించనయ్యున్నటువంటి ఆ మహావాక్కును దేవుడు అతనికి తెలియచేశారు. తన గర్భాన్న దేవాది దేవుడు నరునిగా జన్మిస్తాడనేటువంటి గొప్ప శుభవార్త అతనికి ముందస్తుగానే ప్రకటించబడింది. అబ్రహామునకు ప్రకటించబడిన సువార్త, విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడతారు అనే సువార్త అబ్రహామునకు ముందస్తుగా దేవుడు ప్రకటన చేశాడు. ఆ కారణం చేత అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టుకొని దేవుణ్ణి వెంబడించడానికి బయలుదేరిపోయాడు. ఈ వచనాలన్నంటా కూడా మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటంటే, గాడ్స్ పర్ఫెక్ట్ కాల్ టు అబ్రహాం when he stayed at the place of Gentiles. అన్యజనాంగం ఉన్నటువంటి స్థలాన దేవుడు ఒక అన్యుణ్ణి, ఒక విగ్రహారాధికుణ్ణి తన చిత్తము నెరవేర్చుట కొరకు తన విశ్వాసములోనికి తానే ఆహ్వానించినట్లుగా మనకు అర్థమవుతాయి. ఈ విశేషతలన్నీ కూడా ఆదికాండము గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనము నుండి 12వ అధ్యాయము ప్రారంభపు వచనాల వరకు మనం చూడగలుగుతాం. అబ్రహాము హరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల వాడు. అబ్రహాము ఊరును విడిచిపెట్టినప్పుడు 65 ఏండ్ల వాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. అబ్రహాము తన పిలుపు పొందిన తరువాత 110 సంవత్సరాలు జీవించాడు. దేవునితో అతని యొక్క నడత, అతని యొక్క అనుభవము విశేషమైనటువంటిదిగా మనం నేర్చుకోగలుగుతాము. సోదరుడా, సోదరి, దేవుడు అబ్రహామును పిలుచుటకు కారణము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు. నీవు నీ దేశమును, నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళమని అతనితో చెప్పాను. ఏ దేశమో చెప్పలేదు, కానీ చూపించబోవు దేశం అన్నాడు. చూపించబోవు దేశం అన్నాడు. ఈ దేశానికి వెళ్ళని చెప్పల. There is no clarity about the place which God is going to give to Abraham. అబ్రాహామునకు దేవుడు ఏ స్థలాన్ని ఇవ్వబోతున్నాడో ఎరుగకయే దేవుని మీద విశ్వాసముంచి అబ్రాహాము తన ప్రయాణమును ప్రారంభించాడు. సహోదరుడా, సహోదరి, చక్కగా బంధువుల మధ్య సౌఖ్యంగా స్థిరపడిన కుటుంబం అది, ధనవంతుల కుటుంబం అది. అబ్రాహాము అనే మాటకు అర్థం ద ఫాదర్ ఆఫ్ ఎగ్జాల్టెడ్, ఘనులైన వారికి తండ్రి. కానీ దేవుడు అతన్ని జనములకు తండ్రిగా, ద ఫాదర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద నేషన్స్గా దేవుడు మార్చాడు. అబ్రహాము యొక్క ధనము కాదు, అబ్రహాము యొక్క శీలము దేవుడిని ఆకర్షించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు విగ్రహారాధనను విసర్జించి రమ్మని పిలిచాడు.
లోకము దాని నటన ముగిసిపోతోందని చెప్పి ఆయన ఒక మాటలో అబ్రహాముకు జ్ఞాపకం చేశాడు. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను, ఆయన రాకడ సమీపిస్తుంది. సెటిల్ యువర్ అకౌంట్స్ సూన్. మీ బాధ్యతలు, మీకున్నటువంటి విశేషతలను ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలి. ప్రభువు ఏ క్షణాన్ని వస్తారనేది ఎవరికి తెలియదు. అలనాడు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను దీవించువాడిని నేను దీవిస్తాను, నిన్ను శపించువాడిని నేను శపిస్తాను. నా స్నేహితుడైన అబ్రహామునకు చెప్పకుండా నేనేమైనా చేస్తానా? కనుక ఎంతో గంభీరమైనటువంటి పాత్ర కొరకు అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము భార్య షారాయి, అప్పుడు అబ్రహాము తరువాత అబ్రహాముగాను షారాగాను మార్పు నొందారు దేవుని చేత. గాడ్ హ్యాస్ చేంజ్డ్ దేర్ నేమ్స్ యాజ్ అబ్రహాం అండ్ శారా. శారా అబ్రహాములుగా దేవుడు వారి యొక్క పేర్లు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఊరు అనేటువంటి పట్టణము మెసొపొటేమియాలో విగ్రహారాధనలో ఉన్న ఒక వ్యక్తి మోరియా పర్వతం మీద దగ్గరికి వెళ్ళేటప్పటికీ వాట్ ఎ గ్రేట్ మెచ్యూరిటీ హీ రిసీవ్డ్ ఫ్రమ్ అబౌవ్. దేవుని నుండి ఎంత గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన పొందుకున్నాడో ఆశ్చర్యంగా ఉంటుంది. ఎస్, మనం దేవుని చేత నడిపింపబడవలనగా, దేవుని చేత నిర్వహింపబడవలను అని అనగా, మనము మన యొక్క జీవితమున విశ్వాసము కలిగి జీవించుట అభ్యాసము చేసుకోవాలి. కల్దీయుల దేశాన్ని విడిచి హరానులో అబ్రహాము కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురమున్న ఈ దేశమును నివసించుటకై దేవుడు అతనిని తీసుకుని వచ్చెను. The total journey of Abraham conducted by God himself. దేవుడు అతనిని తోడుకొని వచ్చెను. ఇందులో అతని పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా అయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుస్తాను అతనికి వాగ్దానం చేశాడు. అయితే దేవుడు అతని సంతానం అన్య దేశమందు పరవాసులగుదరనియో, ఆ దేశస్తులు 400 సంవత్సరం ఉన్నట్టుగా వారిని దాస్యములో లోబర్చుకుని బాధపెట్టుదురనియో చెప్పాను. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయంలో అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటలు ఇవి మన అపోస్తల కార్యాల్లో రిమెంబరెన్స్గా చూస్తున్నాం. ఎప్పుడు అబ్రహాము, ఎప్పుడు ఆ యొక్క ఇస్సాకు యొక్క రిజరక్షన్, ఎట్లాంటి అబ్రహాము, ఎటువంటి వాక్య నెరవేర్పు మనం అతనిలో చూస్తున్నాం. చూడండి 6వ వచనం, అతని సంతానం అన్య దేశమునందు పరాయివాసులగుదరని 405 సంవత్సరాలు వారు బాధించబడతారని దేవుని ప్రణాళికను దేవుడు బయటపెట్టాడు. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఆదికాండము 15వ అధ్యాయంలో దేవుని వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ విధంగా చేశారు. కనుక మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన ప్రభువునకు ఎట్లు అనుకూలమో మనం అలా జీవించటం మనం అభ్యాసము చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మనకు ఒక మంచి భవిష్యత్తు ప్రభు ఇస్తాడు. ఊరు నుండి దేవుడు అబ్రహామును పిలిచిన తరువాత, హరానులో అతడు నివాసముండిన తరువాత దేవుడే అతనిని వెంటబెట్టుకొని ఇప్పుడు ఇజ్రాయేలీయులు నివసిస్తున్న దేశములోనికి ఆయనను తీసుకుని వచ్చనని 4వ వచనం అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో భక్తుడైనటువంటి స్టెఫెను చెబుతున్నాడు. ఆయన ఇందులో అతని పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా అయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకు స్వాధీనపరుస్తాను అతనికి వాగ్దానం చేశాడు. అతని సంతానం అన్య దేశమందు పరవాసులగుదరని 400 సంవత్సరాల మట్టుకు వారు దాస్యములో బరుచుకుని బాధపడుతుడు అని చెప్పాను.
మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదునని, ఆ తరువాత వారు వచ్చి ఆ చోట నన్ను సేవింతురనియూ చెప్పాను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. నిబంధన చొప్పున ఇస్సాకును కని 8వ దినమున అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. చూడండి, సున్నతి నిబంధనకు గుర్తుగా కనిపిస్తోంది ఆ కుటుంబాన. హెబ్రీయులకు ఇది నిబంధన. కల్దీయుల పట్టణంలో వారికి నిబంధన లేదు. కనాను దేశమున వారికి దేవుడు నిబంధనను ఇస్తూ ఉన్నాడు. దయచేసి గుర్తుపెట్టండి, నిబంధనకు వెలుపట ఉన్నటువంటి అబ్రహాము కల్దీయుల పట్టణం ఊరిలో నివాసం ఉన్నాడు. దేవుడు ఈ అబ్రహాము యొక్క సంతానమును కల్దీయుల యొక్క దేశము నుండి రప్పించిన ఈ దేవుడే ఒక మహోన్నతమైనటువంటి స్థానమును, పాలు తేనెలు ప్రవహించు దేశమును వారికి వశం చేశాడు. ద గాడ్ ఈజ్ గ్రేట్. మీరు ఇంకా గమనానికి ఆలోచన చేసినట్లయితే, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానముల వెలువ ప్రభువు వారి యొక్క 2వ రాకడలో ప్రవచనాలు అనేకం స్థిరపడబోతున్నాయి అబ్రహాము యొక్క సంతానముతో. అది విచిత్రమైనటువంటి విషయం. భూమి మీద 1000 ఏండ్ల పరిపాలనకు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఏ అబ్రహాం అయితే ఊరు నుండి పిలువరంపించబడ్డాడో అదే అబ్రహాము ప్రభువుతో కూడా ఉంటాడు. కనుక పరిశుద్ధ లేఖనాలు ఇజ్రాయేలును, ఇజ్రాయేలు శ్రమలను, ఇజ్రాయేలు సమీప భవిష్యత్తును, దూర భవిష్యత్తును చాలా సులువుగా లోకమున బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. మరియు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమునకు నేను విమర్శ చేస్తాను. ఇది గొప్ప మాట కాదు. ఆదికాండము గ్రంథము 15వ అధ్యాయములో దేవుడైన యెహోవా దేవుని యొక్క వాక్యము చేత అబ్రహాముతో మాట్లాడినప్పుడు ప్రొద్దుగుంకు వేళ చీకట పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాల కనపడి ఖండముల మధ్య నడిచిపోయెను. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెడతారు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనమునకు నేనే తీర్పు తీరుస్తాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. గమనిస్తున్నారా? దేవుడు అబ్రహామునకు ముందస్తుగానే చెప్పేశాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి అవుతారు అన్నీ అతను తెలుసుకున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిగా అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడు. ఆదికాండం 12లో మనం చూస్తున్నప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ద్వేషించిన వాడిని నిన్ను దూషించిన వాడిని శపిస్తాను, నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. భూమి యొక్క సమస్తమైనటువంటి కుటుంబములు అబ్రహాము యొక్క గర్భమున వచ్చిన క్రీస్తు వలన ఆశీర్వదించబడబోతున్నాయని అబ్రహాము ఆనాడు చెప్పాడు. అబ్రహాము తన యొక్క భార్య అయిన శారాయిను, కుమారుడైన లోతును, హారాను తాను వారిని కట్టించిన యావత్ ఆస్తిని వారు సంపాదించిన సమస్తం వారిని తీసుకుని కనాను దేశం బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. షెకెమునందులకు స్థలమునకు వచ్చినప్పుడు ఆ దేశ సంచారము చేసి మొరయ దగ్గర సింధూర వృక్షము దగ్గర చేరెను. కనానీయులు ఆ దేశంలో అప్పుడు నివసిస్తూ ఉన్నారు. ఎక్కడ బబులోను, ఎక్కడ ఊరు ఆలోచించండి. మరలా అదే కల్దీయుల ప్రాంతంలో నాహోరు అని అబ్రహాము తమ్ముడు ఉంటున్నాడు. ఆ నాహోరు కుటుంబంలోనే బెతూయేలు ఇంటిలో నుంచే లాబాను,
లాబాను యొక్క సహోదరి రెబెక్కమ్మ వచ్చారు. అబ్రహాముకు వివాహమైనప్పటికీ శారాతో శారాకు కలిగిన కుమారునికి కనాను స్త్రీలలో ఎవరిని చేయటానికి అబ్రహాము ఇష్టపడక మళ్ళా కల్దీయుల ఊరు నుండి ఆ ప్రాంతం, అప్పటికి వారు హరాను వచ్చి నివసిస్తున్నారు, హరానులోనే ఉన్నటువంటి అక్కడ నుండి కుమార్తెను తీసుకురమ్మని చెప్పాడు. అందుకనే స్టెఫెను ఈ యొక్క వివరణ కూడా మాట్లాడాడు. ఒక అబ్రహాం గురించి కాదు, అంటిల్ ద పీరియడ్ ఆఫ్ క్రైస్ట్ చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయితే దేవుడు ఇస్సాకును నడిపించినటువంటి విధానము, అలాగే యాకోబును ఆ ఐగుప్తుకు తీసుకొచ్చినటువంటి విధానము, యోసేపును ఐగుప్తు పైన దేవుడు ఒక మంత్రిగా చేసినటువంటి విధానము, ఇవన్నీ కూడా మనకు వరుస క్రమంలో స్టెఫెన్ గారు వివరించుకుంటూ వచ్చారు. కల్దీయుల పట్టణమైన ఊరు నుండి అబ్రహాము వచ్చి కనాను దేశంలో వివిధ ప్రాంతములలో అతడు తిరుగులాడాడు. ఆ నేపథ్యంలోనే ఒక పర్యాయం ఐగుప్తుకి వెళ్ళి ఫరో చేత భంగపడి మళ్ళా వెనకకు తిరిగి వచ్చాడు. కనుక హ్యూమన్ ఎర్రర్స్ అనేవి మన లైఫ్లో ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం తప్పిపోతాం. సర్వజ్ఞానాన దేవునికి తెలిసి మన యొక్క లైఫ్ డిజైన్ ఆయన అనుగ్రహిస్తాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను.